welcome to brand new show Hit TV presents Like, Share, Comment. నేను మీ భ్రమరాంబిక. షో మొదలెడదాం రండిక. చిట్టీలు వేసుకున్న వయసులోనే 6 లాంగ్వేజెస్ లో 40కు పైగా సినిమాలు చేసినా, వెండి తెరకు పరిచయమై 30 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా తనను తాను కొత్తగా మలుచుకునే ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఆయన ఒక్క కళతోనే ఆగిపోలేదు. అన్ని కళలలో తనను తను నిరూపించుకునే ప్రయత్నం ఇప్పటికీ కూడా ఆపలేదు. ఇప్పటికీ మనం ఆయన్ని ఎలా పిలవాలి అని కన్ఫ్యూజ్ అవ్వి ఉండొచ్చు. ఎందుకంటే హీ ఈజ్ అన్ యాక్టర్, సింగర్, యాంకర్, టీచర్, లిరిక్ రైటర్. ఆయన ఎవరో కాదు, బాలాదిత్య గారు. సో ప్లీజ్ వెల్కమ్ బాలాదిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ షో. బేసిక్గా మా షో ప్యాటర్న్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందామని. కాకపోతే మిమ్మల్ని ఎందుకు పిలిచామంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. నా దగ్గర నేర్చుకోవడానికి ఏముందండి? మీరు మల్టీ టాలెంటెడ్, యాక్టింగ్, సింగింగ్, రైటింగ్, డైరెక్షన్, వాట్ నాట్. సో అందరూ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారు కాబట్టి మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మేము ఈ షోకి ఇన్వైట్ చేసాం. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంకా షో స్టార్ట్ చేద్దామా? ఓ ఎస్. ఓకే. బేసిక్గా మా షోలో ఆఫ్టర్ స్టార్డమ్, బిఫోర్ స్టార్డమ్ గురించి మాట్లాడుకుంటాం. సో మీ బిఫోర్ గురించి మాట్లాడుకుందాం, మీ చైల్డ్హుడ్ గురించి, ఎట్లా అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చారు చెప్పండి. నేను రావడంతోనే ఒక స్టార్డమ్తో రావడం జరిగిందండి. దానికి ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ బికాజ్ అందరికీ ఎవరికి అదృష్టం కాదు. అవును. చేసిన ఫస్ట్ పిక్చరే పెద్ద హిట్ అవ్వడం, సూపర్ హిట్ అవ్వడం, అందులోనూ విత్ యాక్టర్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేయగలగడం, అవును. అండ్ బ్యాక్ టు బ్యాక్ వరుస పెట్టి సినిమాలు చేయగలగడం. సో ఇట్స్ అ బ్లెస్సింగ్. Yes. కాబట్టి నాకు బిఫోర్ ఆఫ్టర్ లేదు, స్టార్టింగ్ Yeah, we know. ఫస్ట్ బాల్ 6 పడింది. ఓకే. ఎలా ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది మీ కెరియర్? మై ఫస్ట్ పిక్చర్ ఇస్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. ఓకే. 1991 June 13th నా ఫస్ట్ క్లాప్ పడింది. అప్పటికి I was 6 years old. ఓకే. సో ఎట్లా వచ్చింది ఆఫర్ మీకు? వెల్ అది యాక్చువల్గా మా అన్నయ్య చేయాల్సింది. ఎందుకంటే అన్నయ్య 99లో కిట్టిగాడ్ అని చెప్పి ఒక 89లో కిట్టిగాడ్ టీవీ సీరియల్ ఓట్ చేశాడు. దానికి 1990లో అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్లో రైల్ నరసింహారావు గారు మా అన్నయ్యని చూశారు. చూసి పిల్లడు బాగున్నాడు, నంది అవార్డు వచ్చిందంటే బాగా చేస్తాడు, సో మా క్యారెక్టర్ బాగుంటుంది అనుకున్నారు. బట్ ఆ ప్రాజెక్ట్ 91లో టేక్ ఆఫ్ అయింది. ఓకే. సరే ఆ పిల్లని పిలుద్దామని పిలిచారు. పిలిచేపటికి ఆబ్వియస్లీ 10 ఏళ్ల పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు కదా. అన్నయ్య చాలా పెద్దవాడు అయిపోయాడు. ఐ మీన్ 1.5 year గ్యాప్ లో కొంచెం ఎదిగాడు. సో ఈ అబ్బాయి కొంచెం మనకి పెద్ద అవుతాడేమో క్యారెక్టర్ కి, మనకి ఇంకా చిన్న పిల్లాడు కావాలి కదా అనుకున్న టైంలో అన్నయ్యకి తోకలో నేను వెళితే ఈ బుడంకాయ కూడా మనకి పనికొస్తాడని చెప్పి నన్ను టెస్ట్ చేశారు, నాకు ఆడిషన్ చేశారు. సో వాళ్ళు చెప్పింది చేశాను, వాళ్ళకి నచ్చాను, అలా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు స్టాంప్ గా. ఆ సినిమా హిట్ అయింది, ఇంకా స్టార్ట్ అయింది. లైక్ చిన్నప్పుడు అంతా షూట్ లో ఉండేవారా, స్కూల్లో ఉండేవారా? షూట్ ఎక్కువ, స్కూల్ కన్నా షూటే. నాకు టీచర్స్ కన్నా డైరెక్టర్స్ తో ఎక్కువ, ఫ్రెండ్స్ కన్నా యాక్టర్స్ తో ఎక్కువ, క్లాసెస్ కన్నా షూటింగ్స్ లో ఎక్కువ ఉండేవాడిని. ఎలా చిన్నప్పుడు యాక్టింగ్ అదంతా ఎట్లా, అంటే అంత చిన్న వయసులో ఎలా అంత మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేయగలిగారు? దానికి కారణం మా గురువులు, మీరు కాదు. వాళ్ళకి అడగాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఒక మట్టి ముద్దని, అందులోనూ ఒక పిల్లాడిని చేయించుకోగలగడం అంటే అది వాళ్ళ స్కిల్. అందుకని మా ఫస్ట్ గురువు రైల్ నరసింహారావు గారికి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆ తర్వాత నాకు నటనలో ఎన్నో మెళకువలు దిద్దిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఈవి సత్యనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, రవిరాజ పెన్శెట్టి గారు, కె బాలచంద్ర గారు, దాసరి నారాయణరావు గారు, ఇలాగ చాలా చాలా మంది డైరెక్టర్స్. వి మసూదన్ రావు గారు. వి మసూదన్ రావు గారు అంటే మన ఎవరం పొట్ల. రక్త సంబంధం అని చెప్పి ఒక సినిమా వచ్చింది, ఎన్టీఆర్ సావిత్రి, వాళ్ళిద్దరు కాంబినేషన్లో. రామారావు గారు, సావిత్రి గారు అప్పట్లో అన్నాచలికి చేసిన సినిమా సూపర్ హిట్. ఆ సినిమా డైరెక్టర్ లాస్ట్ ఫిల్మ్ లవ్ కుష్. ఆయన్ని నేను ఇదే కాలనీలో ఐ సా హిమ్ లాస్ట్ బిఫోర్ హీ పాస్డ్ అవే. నేను చంటిగడ్ సినిమా హీరో అయినప్పుడు హీ వాస్ దేర్. సో ఆయన దగ్గరికి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఐ హ్యాడ్ దట్ ఫార్చ్యూన్. సో ఇలాగ ఇంతమంది డైరెక్టర్స్ అలాగే యాక్టర్స్ కూడా అండి. సీ వాట్ హ్యాపెన్స్, ఒక సెట్లో ఇన్ పీపుల్ అమంగ్ 40-50 పీపుల్, ఇఫ్ యూ హ్యావ్ అ కిడ్, ఏం చేస్తారు అందరూ? ప్రతి వాళ్ళు నేర్పిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న సినిమా చేశాను కదా, దాంట్లో రాజశేఖర్ గారు హీరో, నేను తమ్ముడు, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, పోకూరి బాబురావు గారు ప్రొడ్యూసర్. ఇప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఒక షార్ట్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, నేను యాక్ట్ చేసిన తర్వాత ఆయన నాకు చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత బాబురావు గారు వచ్చి, నాన్న ఇది చేసావు కానీ అది బాగుంది, బట్ ఆయన చెప్పింది నీకు ఫుల్గా అర్థం కాల, ఇది చేసి చూడు, ఇలా చేయి అని చెప్పేవారు. ఈయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను చేశాక రాజశేఖర్ గారు, ఇట్లా కాదమ్మా, ఇది ఆయన చెప్పింది, ఇది ఈ రెండు కలిపి ఇట్లా చేయి బాగుంది. సో ఎవ్రీబడి యూస్ టు టెల్ మీ, అక్కినే నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, సౌండ్ బాబు గారి దగ్గర నుంచి, బాలకృష్ణ గారి దగ్గర నుంచి
ఇంకా డైరెక్టర్స్, అవును. కో యాక్టర్స్ అందరు గైడెన్స్, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, ఇలాంటి వాళ్ళతో పెరగడం వల్ల నాకు ఏ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్తో అవసరం పడలేదు. ఈజీగా అయిపోయింది. చాలా ఈజీ అయిపోయింది. Yeah. కనిపిస్తుంది అంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ మీది. ఓకే, ఫ్యామిలీలో అందరూ యాక్టర్లే కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది అంతమంది యాక్టర్స్ తో? యాక్టర్స్ అనేది ప్రపంచానికే కదండి, ఫ్యామిలీగా ఓకే, అలా అనిపించడానికి ఉండదు. సో ఫ్యామిలీ మెమరీస్ ఏమైనా? ఫ్యామిలీ మెమరీస్ అంటే చాలా ఉంటాయి. ఫ్యామిలీ మెమరీస్ అంటే మీకు ఎలాంటి మెమరీ? బెస్ట్ ఏదైనా ఎక్కడైనా కలిసి టూర్ వెళ్ళడం కానీ అట్లా, మా యాక్టింగ్ లో టిప్స్ ఇవ్వడం కానీ అన్నయ్య అలా? అన్నయ్య నేను మేము ఎలా ఉంటాం అంటే యూజువల్లీ ఏదైనా చాలా బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్నయ్య ఇస్ మోర్ ఇంటూ టీవీ సీరియల్స్. ఓకే. సో అన్నయ్య నేను అన్ని సీరియల్స్ చూడను, నేను యూజువల్ సీరియల్స్ చూడను. బట్ అన్నయ్య స్పెసిఫిక్గా ఏదైనా ఎపిసోడ్ బాగుందంటే వాడు నాకు లింక్ పంపిస్తాడు, అరే ఇది చేశాను చూడరా ఎట్లా ఉందో అని. ఓకే. మాకు ఏంటంటే మెయిన్లీ వీ టాక్ అబౌట్ ద క్రిటికల్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే క్రిటిసిజం అని కాదు కానీ ఇది ఎందుకు ఇలా చేసావు, అది బాగుంది కదా, అరే ఈ ఎక్స్ప్రెషన్ కొంచెం చిరంజీవి గారిలో వచ్చిందిరా, ఇది మళ్ళీ ఇది రాకూడదు అని ఇట్లా మాట్లాడుకుంటుంటాం. మాకేంటంటే తప్పులు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు యూజువల్లీ, అన్ని బాగున్నాయి అని చెప్పేవాళ్ళు ఎక్కువ. అలా కాదు, మన తప్పులు దిద్దుకోని ఇంపార్టెంట్ కాబట్టి మేము వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. నైస్. సో మదర్ ఫాదర్ ఊరు? అమ్మ ఇస్ మై ఎవ్రీథింగ్. దాదాపు ఒక 9-10 ఏళ్ల పాటు తన లైఫ్ని తాను వదులుకొని, నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న టైంలో షీ వాజ్ ఇన్ హర్ ఎర్లీ 30s. సో ఏ ఆడదానికైనా, ఆడ ఏంటి మగ ఏంటని ఎవరికైనా కూడా 40s వరకే కదా, వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ కెన్ ఎక్స్ప్లోర్. ఆ తర్వాత ఫిజికల్లీ కొంచెం డౌన్ అవుతారు. అలాంటిది తన పీక్ టైంలో తన మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని షీ హెస్ కంప్లీట్లీ సాక్రిఫైస్డ్ ఫర్ మీ, నాతో తిరుగుతూ. అండ్ ఇంకోటి ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడు యాక్ట్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుందండి. అలాగా మా అమ్మ 10 ఏళ్ళు వచ్చింది నాతో పాటు. ఎక్కడో ఊరు కాని ఊరు, చోటు కాని చోటు, భాష కాని భాష, ప్రదేశం కాని ప్రదేశం, ఒక ఆడ మనిషి అడవుల్లో, ఎడారుల్లో ఒక్కొక్కసారి షూటింగ్ చేసే టైంలో ఫ్యామిలీ వదులుకొని, ఇంకో కొడుకున్నాడు, భర్త ఉన్నాడు, వాళ్ళకేవో పోనీ 1 రోజు 2 రోజులు కాదు, 15 రోజులు, 15 రోజులు, 25 రోజులు. బంగారు బ్లోడ్ సినిమాకి ఐ థింక్ వీ వర్ దేర్ ఫర్ మోర్ దెన్ 2 months. ఫ్యామిలీ వదిలేసుకొని ఉండాల్సిందంతే. సో ది అమౌంట్ ఆఫ్ సాక్రిఫైస్ వాట్ షీ హస్ డన్ ఫర్ మీ, అందరు అమ్మలు గొప్పే ప్రపంచంలో, మా అమ్మ ఒక ఆకు ఎక్కువ. అది అమ్మ. అన్ని డేస్ షూట్ ఉంటుంది, చేయాల్సి వస్తుంది, ఒకవేళ స్కూలింగ్ అదంతా చాలా కష్టం అవుతుంది కదా, మేనేజ్ చేసేవాళ్ళు? అన్నయ్య ఓకే. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. నాకు చిన్నప్పుడు రామకృష్ణ మిషన్ స్కూల్లో చదివింది ఫస్ట్ మెడ్రాస్లో. రామకృష్ణ మిషన్ స్కూల్లో పావని అని ఒక అమ్మాయి, తర్వాత శైలజ అని ఇంకో అమ్మాయి, దెన్ రవి, వీళ్ళు నాకు నోట్స్ బాగా ఇస్తూ ఉండేవాళ్ళు. అండ్ దేవర్ ఆల్సో క్లాస్లో టాపర్స్ అనమాట. దాని తర్వాత వెంకట సుబ్బారావు స్కూల్లో విఘ్నేష్, రాకేష్ అండ్ సందీప్, వీళ్ళు ముగ్గురు పేర్లు ఖచ్చితంగా చెప్పి తీరాలి. దేవర్ ద టాపర్స్ ఇన్ ద క్లాస్. అండ్ అసలు నా ఇంగ్లీష్ డెవలప్ అవ్వడానికి, నా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి దే ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ రీజన్స్. దే యూస్ టు హెల్ప్ మీ అ లాట్. సో ఇలాగా నాకు ఫ్రెండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే నోట్స్, ఆ నోట్స్ అని నన్నే రాయడం. అండ్ షూటింగ్, సినిమా షూటింగ్ ఇప్పుడు 6 అయిపోతాయి, 6 తర్వాత చేయరు, అంటే అన్లెస్ అదర్వైజ్ ఇస్ నైట్ షూట్ స్కెడ్యూల్డ్. 6 తర్వాత నేను యాక్టర్ని కాదు, నేను స్టూడెంట్ని. అంటే మా అమ్మ షీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ ఇంబైబింగ్ ఎ క్వాలిటీ ఇన్ మీ. 6 వరకే నువ్వు యాక్టర్వి, 6 తర్వాత నువ్వు స్టూడెంట్వి. అక్కడ వాళ్ళు మెచ్చుకున్నారు, వీళ్ళు చప్పట్లు కొట్టారు, వాళ్ళు పొగిడారు, వీళ్ళు చాక్లెట్లు ఇచ్చారు, చదువుకోవాల్సిన టైం. సో ఆ హోంవర్క్స్ ఏం చేసుకుని చదువుకుంటూ అలాగే చేసుకుంటూ వచ్చాను. షూట్ లో ఎప్పుడైనా బుక్ తీయడం జరిగిందా? పొరపాటున కూడా నో, షూట్ స్టడీస్. నైస్. మీ స్కూల్ని బాగా మిస్ అయి ఉంటారు కదా, అక్కడ లైక్ ఫ్రెండ్స్తో చిట్చాట్ ఉండేవి, మీ షూట్లో బిజీ ఉంటారు, మరి అదంతా కూడా మిస్ అయ్యారు. అప్పుడు ఏమనిపించేది, అరే నాకు ఇదంతా ఎందుకు, స్కూల్కి వెళ్తే బాగుంది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నో, అది ఎప్పుడు అనిపించలేదు. నో. ఓకే. మిస్ అయ్యాను, దట్ ఇస్ ట్రూ. మిస్ అయింది, లైఫ్ లాంగ్ మిస్ అయింది. నాకు చెప్పాక స్కూలింగ్ పెద్ద లేదు. తర్వాత స్కూల్ ఒకటే కాదు, నాకు 10th తర్వాత 8th, 9th వి కేమ్ టు హైదరాబాద్. నా ప్రాపర్ స్కూలింగ్ నా లైఫ్లో ఆ 3 years. నా మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్ కూడా ఆ 3 yearsలో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా. తిరుపతి ఒకడు, రఘు, వేణు, వీళ్ళందరూ, ప్రియాంక. అండ్ దాని తర్వాత సుమన, శ్రావణి, అంటే వీళ్ళందరూ ఇంటర్మీడియట్ కొంతమంది అనమాట. సో ఈ 5 years అంటే 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు తప్ప ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ నా కాలేజ్ లైఫ్ లేదు. సో ముందు లేదు, ఆ తర్వాత లేదు. సో ఐ మిస్డ్ దట్ దీస్ 2 phases in life, but I don't regret because I could also get something else which not everybody can get. ఓకే. ఒకవేళ పాస్ట్కి వెళ్ళి ఏమైనా మార్చాలి అనుకుంటే ఏం మారుస్తారు? ఏం మార్చను. ఏం మార్చాలి? ఎందుకు మార్చాలి?
సో రిగ్రెట్స్ ఏం లేవు. ఉంటాయి, మిస్ అయిన ఉంటాయి డెఫినెట్లీ, ఓకే. బట్ ఇట్స్ లైఫ్, ఇట్స్ యూనిక్ లైఫ్, నాట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ ఇట్. అవును. సో దట్ వే ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇందాక మాట అన్నారు స్టార్టింగ్లో, ఈజ్ ఆల్సో రైటర్, సింగర్, ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకోలేదు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీ. ఇవాళ నేను మాట్లాడుతుంటే చాలా మందికి, అట్లీస్ట్ కొంతమందికి మేబీ, వీడు చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు, తెలుగు బాగా మాట్లాడుతున్నాడు అని అనిపించిందంటే దానికి కారణం ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మై పేరెంట్స్, నో డౌట్. అడిషనల్గా అంటే ఇల్లు దాటిన తర్వాత జరిగేది అంటే ఇవి స్కూల్లో ఉండేవి కాదండి. ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఇవన్నీ స్కూల్లో జరిగేవి కాదండి, ప్రపంచంలో జరిగేవి. ఆ ప్రపంచాన్ని నాకు చాలా ఎర్లీగా నాకు ఆ ఎక్స్పోజర్ నాకు రావడం జరిగింది. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఎలా ఇవన్నీ ఇంత మల్టిపుల్ టాలెంట్ ఎలా మేనేజ్ చేసేవారు? హోస్టింగ్, రైటింగ్, డైరెక్షన్ ఇవన్నీ ఎట్లా ఒక మనిషిలో? నాకన్నా చాలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఐఎమ్ వెరీ స్మాల్ గై. గొప్ప వాళ్ళందరూ ఇదే చెప్తారు. అలానే ఇంకా అలా చెప్పిన వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదు. అలా చెప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు రాదర్. బట్ యా, ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ వాట్ ఐ హ్యావ్, ద సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు ఒక పాట రాసినప్పుడు ఎంకరేజ్మెంట్ ఉండేది. ఇప్పుడు నేను రాసినంత బాగోకపోయినా కూడా అరే భలే రాసారా అంటే ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా తప్పులు చేస్తారండి, తప్పులు చేయాలి ఫర్ దట్ మ్యాటర్. అంటే మీరు మిస్ అయిన ఇంకొక ట్రైట్ ఏంటంటే, నేను చేసిన వాటిలో ఐఎమ్ ఆల్సో టీచర్. ఐ టీచ్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తాను. నేను క్లాస్లో ఉండేటప్పుడు ఒకటే మాట చెప్పేవాడిని, మీరు తప్పులు చేయదలుచుకుంటే ఇక్కడ చేసేయండి ఇక్కడే. ఎందుకంటే మీరు ఇప్పుడు సిఏ స్టూడెంట్గా ఉన్నారు, ఇప్పుడు తప్పు చేస్తే ఆ తప్పు దిద్దడానికి నేను ఉన్నాను, లేదా ఇంకో సబ్జెక్ట్లో ఇంకో ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు రేపొద్దున సీఏలు అయిపోయిన తప్పు చేస్తే క్లయింట్లు నవ్వుతారు, జనం నవ్వుతారు, తిట్టుకుంటారు, మీ దగ్గరికి రారు. సో తప్పులు చేసే ఉంటే ఇక్కడ చేసేయండి, ఇక్కడ చేసేసి తెలిసేసుకోండి. సో అలాగా ఎప్పుడైనా తప్పులు చేయాల్సిందే, అవి చేస్తేనే మనం బెటర్ అవుతాం. సో అలాగా ఆ ప్రాసెస్లో నేను తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వాటిని సరిదిద్దుతూ ఎంకరేజ్ చేస్తూ మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. అందుకని నేను రకరకాలు నేను చేయగలిగినా కూడా దే ఆల్వేస్ సపోర్టెడ్ మీ, దే గేవ్ మీ దట్ ఫ్రీడమ్. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే పిల్లలకి వాళ్ళు ఏం కావాలో చేయాలి, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఇవ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ 1 decade ఎక్కువ పిల్లలకి చేయాలి, వాళ్ళు కావాల్సిన వాళ్ళు బతకనివ్వాలి. నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే నీ కొడుకుని రొద్దకు, నువ్వు సైంటిస్ట్ అవ్వాలని నీ కూతురు మీద రొద్దకు, వాళ్ళు ఏం కావాలని అడుగు అని. ఇది మా పేరెంట్స్ నాకు నా చిన్నతనంలో చేశారు. నాకు ఫ్రీడమ్ ఇవ్వగలిగారు కాబట్టి అలా. అట్ ది సేమ్ టైం ఫ్రీడమ్ ఇచ్చారు కదంటే గాలిపట వదిలేదు, ఆ దారం ఉంటుంది వెనకాల, అది లాగుతున్నారు ఎప్పుడు కావాలి అప్పుడు. ఓకే. మీరు మాట్లాడుతుంటే ఒక పర్ఫెక్షన్, ప్లానింగ్, ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. మీరు రాసే రైటింగ్ లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఎలా ఇదంతా అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఇంత డెప్త్ గా ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు? ఇట్స్ ఐఎమ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నేను ఏంటి అంటే నేను ఒక్కనే కాదు, నేను పుడుతూ ఇవేమి వీటితో రాలా. అవును. మనం వాటి మీద మనకి ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందో వాళ్ళ ప్రభావం మనకు మాటల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాలుగారు చాలా ఇష్టం, బాలుగారు మాట్లాడే విధానం చాలా ఇష్టం, బాలుగారు ప్రవర్తించే విధానం చాలా ఇష్టం. బాలుగారు పాటలు చెప్పక్కర్లా, ఈజ్ అన్ అమేజింగ్ సింగర్. బట్ యాజ్ అ హ్యూమన్ వాట్ హీజ్, మీరు అడగండి బాలుగారితో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి, బాలుగారి గురించి చెప్పండి అంటే ఆయన పాట అని మాట్లాడరు. చాలా గొప్ప సంస్కారం అయిందంటారు, చాలా గొప్ప వాక్చాతుర్యం అయిందంటారు, గొప్ప వాగ్ధాటి అయిందంటారు. అసలు ఒక మనిషితో మాట్లాడుతుంటే అవతల వాడిని 10 సెకండ్లలో ఎలా హ్యాపీ చేయాలి. నేను చూశానండి. నేను ఒకసారి ఆయన పాడుతా తీగ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నా పక్కన షూటింగ్ అవుతుంది, రూమ్మేట్స్ సినిమా షూటింగ్ అవుతుంది. రూమ్మేట్స్లో బాలుగారుగా యాక్ట్ చేశారు. ఓకే. సో బట్ ఆ సీన్లో ఆయన లేరు, మా షూటింగ్ అవుతుంది. షూట్ గ్యాప్లో బాలుగారు ఉన్నారని తెలిసి కలుద్దామని వెళ్ళాను. బాలుగారు ఫ్యాన్స్ వస్తారు కదా, ఆ ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్, ఒక అబ్బాయి ఇంకా చూడగానే ఎగ్జైట్ అయిపోయి, సార్ నాకు మీకు పాటలు చాలా ఇష్టం సార్, చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ సార్, నేను మీకు, మా అమ్మ కూడా చాలా పెద్ద ఫ్యాన్ సార్ అనగానే ఆయన అబ్బాయితో మాట్లాడింది 10 సెకండ్లే, బట్ 10 ఏళ్ళు గుర్తుపెట్టుకున్న మాటలు మాట్లాడారు ఆయన. ఏంటి తెలుసా, అమ్మాయికి ఉంటారమ్మా సార్, ఊర్లో ఉంటారు సార్. నాన్నగారు లేరు సార్, అమ్మని జాగ్రత్తగా చూసుకో, ఓకే, అమ్మని కష్టపెట్టకూడదు, ఈ ఫోటో తీసుకుని అమ్మకు చూపించు. మాట్లాడిన ఈ 4-5 మాటలు, ఆ క్షణంలో ఏం మాట్లాడాలి, ఏమైనా మాట్లాడచ్చాను. నా పాట ఏమి ఇష్టం, నాతో పాటు ఇంకేం ఇష్టం, నాలో ఏ సినిమా ఇష్టం, ఆర్ నువ్వు ఇంకేం చదువుతున్నావు, అక్కడ అంటే ఏ మనిషితో ఏం మాట్లాడితే అది కరెక్ట్. హౌ విల్ పీపుల్ ఫీల్ హ్యాపీ, ది అల్టిమేట్ మోటో ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. సో ఇట్లాంటివి అలాగ ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన ఒక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన వింటూ ఉండాలనిపిస్తుంది. ఈ స్పీక్ సో వండర్ఫుల్లీ. ఒకళ్ళని తప్పు పట్టినా, ఒకళ్ళు తప్పు చెప్పినా అందంగా చెప్తారు. దట్ ఇస్ సో వండర్ఫుల్ క్వాలిటీ అబౌట్ హిమ్. మనకి ఒక శ్లోకం ఒకటి ఉంటుందండి, సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ అనృతం న భ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని. అంటే నిజం చెప్పాలి, ఇష్టంగా చెప్పాలి. సత్యం భ్రూయాత్ ప్రియం భూయాత్, నిజం చెప్పు,
ఇష్టంగా చెప్పు. నభ్రూయాత్ సత్యం అప్రియం. అవతల వాడికి ఇష్టంగా లేని విధంగా చెప్పద్దు, ఇష్టం కదా అని అబద్ధం చెప్పద్దు. సో ఇప్పుడు నాకు మీలో నచ్చలేదు అనుకోండి, నేను మీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్తే మీకు నచ్చుతుందో మాత్రమే కాదు, ఎలా చెప్తే మీరు మారతారో చెప్పాలి. మీలో ఒక తప్పు కనిపించిన మిగతా పూలు వాళ్ళందరికీ చెప్పాను అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీరు మారకపోగా ఇంకా ఆ తప్పును ఎక్కువ చేస్తారు. మీరంటే మీరని కాదు నా ఉద్దేశం, నేనేనండి. సో అది దీస్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఇవన్నీ పుస్తకాల్లోనో లేకపోతే ఇంకో చోట ఏదో కోర్సులు చేస్తే రావండి, మనుషులతో ఉంటే తెలుస్తుంది, ఇలాంటి మనుషులతో ఉంటే తెలుస్తుంది. సో మీకు కనిపించే బాలాజీ ఇస్ జస్ట్ ఒక ఇసుక రేణు అంతా ఆఫ్ ఆల్ దీస్ పీపుల్స్ రిఫ్లెక్షన్. నైస్, వెరీ గుడ్ ఆన్సర్. సో మీ లైఫ్లో ఇన్స్పిరేషన్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ హ్యూమన్? ఐ మీన్ యాక్టర్ చెప్పండి, హ్యూమన్ మనం మాట్లాడదాం. యాక్టర్ కమల్ సార్. ఓకే, చాలా ఇష్టం నాకు ఓకే యాజ్ అన్ యాక్టర్, బికాజ్ ఒక యాక్టర్గా ఎంత చేయాలి అనడానికి హీ హెస్ గివెన్ అ లాడ్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా ఆయన చేస్తూనే ఉంటాడు. అవును, ఇన్ని సినిమాలు చేసినా, ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా, ఇంకా ఏదో కొత్తగా చేయాలని పరితపిస్తుంటాడు ఆయన. సో ఫర్ మీ హీస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ ఐ లవ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఒక పేరు చెప్పాలి కాబట్టి ఆయన పేరు చెప్పాను. అదర్వైజ్ ఐ లైక్ ఎస్వి రంగారావు గారు అలాట్. పాత వాళ్ళలో సావిత్రి గారు, సూర్యకాంత్ గారు చాలా ఇష్టం. ఆ తర్వాత జనరేషన్ లో కోట గారు చాలా ఇష్టం, రాయన్ ప్రసాద్ గారు చాలా ఇష్టం, ప్రెసెంట్ జనరేషన్ లో మురళీ శర్మ గారు చాలా ఇష్టం, నిత్యా మీనన్ చాలా ఇష్టం, సమంత చాలా ఇష్టం ఫర్ ద వే ఆఫ్ పిక్చర్స్ వాట్ షీ చూసెస్. నిత్యా మీనన్ అగైన్ ఫర్ హర్ వర్సటిలిటీ ఇన్ పర్ఫార్మెన్స్. దర్శి చాలా ఇష్టం. సో అంటే దేర్ ఆల్ యాక్టర్స్ హార్డ్ కోర్. అంటే నేను ఎలాంటి యాక్టర్ అవ్వాలనుకుంటున్నానని వీళ్ళందరూ దే ఆర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే ఓకే, ఒక హ్యూమన్ గా ఇన్స్పిరేషన్? మా నాన్నగారు. ఓకే, ఈజ్ వెరీ 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 బ్యాలెన్స్డ్ పర్సన్, వెరీ బ్యాలెన్స్డ్. నేను చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి, నాకు దాని ఏమంటారు, మా ఇంట్లోనే ఉంది నాకు ఏం చేయాలి ఏం చేయకూడదని తెలియడానికి. సో మా నాన్నగారు ఇస్ ఇన్స్పిరేషన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా, ఇంకా హోస్టింగ్ కానీ డబ్బింగ్ కానీ ఇవేమైనా చేస్తున్నారు? డబ్బింగ్స్ అనేవి అప్పుడప్పుడు అడపతరప ర్యాండమ్ గా వస్తూ ఉంటాయండి, అవి ఐ కెనాట్ ప్రెడిక్ట్ ఆన్. హోస్టింగ్ ఒక షో అయితే ప్లాన్ నడుస్తుంది. ఏ ఛానల్ కి నేను తెలుసుకుంటా? అది ఇంకా నేను రివీల్ చేయకూడదు ఇంకా, బికాజ్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో మేకింగ్ స్టేజ్ లో ఉంది. సో యాజ్ అ హోస్ట్ ఐల్ బి బ్యాక్ అగైన్ హోప్ఫుల్లీ సూన్. ఓకే, షూర్. సో మా దగ్గర మీకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పిక్చర్స్ ఉన్నాయి, అవి చూపిస్తాం, మీరు మాతో షేర్ చేసుకోవాలి ఏంటి ఆ మూమెంట్ ఎలా అని. ఈ చిన్న బాబు మీరేనా? 13 June 91 ఫస్ట్ క్లాప్. ఇందాక చెప్పాక మీతో. వెరీ నైస్, యు గాట్ దిస్ పిక్చర్. ఇద్దరిని మూడు పక్కన పెళ్ళాం. నా ఫస్ట్ షాట్ గురుగారు దాసనారాయణరావు గారు, మా డాడీ కమ్ గురువు అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ. ఓకే, రాయన్ ప్రసాద్ గారు. సో మీరు ఆ టైంలో ఊహించుండరు నాకు ఇంత ఫేమ్ వస్తుంది, నేను ఇన్ని ప్రాజెక్ట్ చేస్తాను అని. ఏం తెలుసండి 6 ఏళ్ల పిల్లడికి, జస్ట్ డైరెక్టర్ చెప్పడం చేసేయడం అంతే అంతే. ఇట్స్ మోర్ లైక్ అ ప్లే ఫర్ మీ. Acting is never a work for me. It's never a work. Okay. It's a lifestyle. It's a way of life. Yeah. మూవీ కూడా చాలా బాగుంటుంది. సో ఆ మూవీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇద్దరు మూడు పక్కింటి పెళ్ళం గురించి చెప్పాలి అంటే, అప్పుడు మీరు చేసినప్పుడు మీకు అర్థం అయ్యి ఉండదు అసలు నేను ఏం చేస్తున్నానండి, బట్ ఆఫ్టర్ చూసుకున్నాక అప్పుడు ఏమనిపించింది? నేనైనా చేసింది ఇదంతా అనిపించింది. ఓకే, అంత బాగా మలుచుకున్నాను నన్ను. ఓకే, నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఇది ఎక్కడ? మహాబలిపురం, మెడ్రాస్. ఓకే, నాకు ఆంజనేయ స్వామి చాలా ఇష్టం నాకు. ఓకే, ఎవ్రీ ఇయర్ నేను ఐ టేక్ హనుమాన్ దీక్ష ఆల్సో. ఓకే, ఎప్పుడు ఎందుకు అలా నుంచున్నారేంటి? అలా ఎందుకు నుంచోవాలని అనిపించింది? బేసికలీ అక్కడ ఏదో పాండ్ ఒకటి ఉంది, స్విమ్మింగ్ చేసాం నేను మా అన్నయ్య. నాన్న ఫోటో అనగానే నేను వెంటనే హనుమాన్ పోజ్. చేతిలో గరిటలేదు, మామూలుగా ఇంట్లో గరిట కూడా ఉండేది నాకు. ఒక తువ్వాలు తీసుకుని అక్క తోకలా పెట్టేసుకున్నాను. చెప్తున్నా నాకు ఆయన చాలా ఇష్టం. ఆయన ఇన్ ద సెన్స్ ఆయన క్వాలిటీస్ మీరు ఇందాక కూడా అన్నారు, చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఈయన దగ్గర, బోల్డ్ క్వాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి. వాటిలో ఏవో కొన్ని నేను ట్రై చేశాను. సో స్వీట్. సో నెక్స్ట్ ఫోటో టాప్ హీరో ఇది బాలకృష్ణ గారు, అలీ భయ్య, బాలయ్య బాబు. చెప్పండి ఎట్లా అనిపించేది మీకు? బాలకృష్ణ గారు అంటే భోళా, ఎక్స్ట్రీమ్లీ భోళా, చైల్డ్ ఇన్ సైడ్. అండ్ ఆయన గురించి చెప్పి తెరాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే, ఆయనకి పెద్దవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా భరితమైన గౌరవం. అది ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ క్వాలిటీ, వన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. నా కళ్ళతో నేను చూశాను చాలాసార్లు. ఒకటి నేను he man with whom I have acted the most number of films. 5 films చేశాను బాలకృష్ణ గారితో నేను. ఫస్ట్ బంగారు బుల్లోడు, టాప్ హీరో,
మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం అండ్ సమరసింహారెడ్డి. ఓకే. సమరసింహారెడ్డి ఇస్ మై లాస్ట్ చైల్డ్, మై చైల్డ్ యాక్టర్. ఎస్. సో ఐ హావ్ సీన్ హిమ్ వెరీ క్లోజ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ సో ఏదైనా క్రేజీ మెమరీ ఈ ఫోటోలో చెప్పాలి అంటే ఆలిభయ్యతో నేను యాక్ట్ చేసిన తర్వాత ఆలిభయ్య గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఓకే. ఎస్. సంబడీ హూ నెవర్ చేంజ్డ్, అంటే హీ హెస్ కమ్ ఫ్రమ్ అ రూట్ లెవెల్. అంటే ఒకటే పిక్చర్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి. బాలకృష్ణ గారు హీ వాస్ బోర్న్ యాజ్ సన్ ఆఫ్ అ సూపర్ స్టార్ Yes. అండ్ హీస్ సూపర్ స్టార్ హిమ్సెల్ఫ్. Yeah. సో ఆయనలో కొన్ని ట్రేట్స్ ఇట్లాగా. అవును. ఆలిభయ్య హీ స్టార్ట్ ఫ్రమ్ రూట్స్, Yes. రూట్ లెవెల్ నుంచి ఒక అగైన్ హీ బికమ్ స్టార్, ఓకే. వండర్ఫుల్ సూపర్ స్టార్. ఆయన కూడా అక్కడ ఇంకొక స్టార్ కూడా ఉన్నారు. చెప్తా, ఆయన దగ్గరికి వస్తా. సో ఆలిభయ్య, సో నేను ఒకసారి అనంత్ గారు ఉన్నారు కదా, యాక్టర్ అనంత్ గారు, అవును. నేను అనంత్ గారు మాట్లాడుకుంటూ నేను ఒకసారి ఒక మాట అన్నా, ఆలిభయ్య నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంకుల్, అంటే ఐ సీన్ హిమ్ లాట్. అంటే ఈ సినిమా అప్పటికి ఆయన అంత పెద్ద స్టార్ ఏం కాదు అవును. ఆలిభయ్య. అంతకు ముందు కూడా సూపర్ పోలీస్ సినిమా చేశాను ఆలిభయ్యతో నేను. సో ఐ నో హిమ్ అంటే గ్రోయింగ్ కమెడియన్ స్టేజ్ నుంచి ఒక స్టార్ కమెడియన్ అయ్యే అది చూసాను, జర్నీ చూసాను. Yes. Yes. చూసి మాటలు అంటున్నాను. ఇది పెద్ద అయిన తర్వాత డిస్కషన్ ఇది. అంకుల్ నేను ఆలిభయ్య నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంకుల్, అసలు ఏం మారలేదు, సచ్ వండర్ఫుల్ క్వాలిటీ కదా. అంటే ఎంత సక్సెస్లు వచ్చినా, ఎంత ఫేమ్ వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా, ఎంత పాపులారిటీ వచ్చినా అవును. మనిషిలో మార్పు రాకపోవడం చాలా గొప్ప క్వాలిటీ అంకుల్ అది. అవును. ఆయన ఒక నవ్వి రే నువ్వు వాడిని నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు, నేను వాడిని వాడి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాడు మారడు, వాడు బంగారం. సో ఏవిఎస్ గారి గురించి చెప్పాలంటే వెరీ ఇమోషనల్ మెమరీ విత్ హిమ్. ఆయన హీఈస్ నాట్ దేర్ టుడే, బట్ ఆయనలో నాకు బాగా నచ్చే క్వాలిటీ అవతల వాడికి మర్యాద ఇవ్వడం. నేను ఆ సినిమాకండి అంతకని ముందర ఆయనకి అబ్బాయి గారి సినిమా చేశాను, మా నాన్నగారికి బాగా పరిచయం ఏవిఎస్ గారు. నన్ను ఏరాయని పిలుస్తారు ఆయన, ఏవిఎస్ గారు కానీ, ఆలిభయ్య కానీ, బ్రహ్మానందం గారు కానీ, పిల్లాడిగా తెలుసు నేను అందరికి, వెళ్ళి అలాగే పిలుస్తారు. ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా హీరోగా చేశారు, రూమ్మేట్స్ అని. ఇందాక మాట్లాడుకున్న బాలుగారు వచ్చిన ఆయన సినిమా ఆయన డైరెక్షన్. సెట్లో షూటింగ్ ఫస్ట్ డే షూట్ మాట్లాడుతూ సెట్లో నేను నరేష్ అన్నయ్య మాట్లాడుకుంటున్నాం. ఆదిత్య గారు అని మైక్లో వాయిస్ వినిపించింది. ఆదిత్య గారు నేనండి నేను. ఆదిత్య గారా? అంకుల్ చెప్పండి అంకుల్, ఒకసారి లేరండి. రే ఇక్కడ నువ్వు హీరోవి, నేను అరే తురే అని పిలిచాను అనుకో, మిగతా వాళ్ళు కూడా నేను లోకుగా చూస్తారు, కాబట్టి నేను గారని అంటాను, నువ్వు కూడా డైరెక్టర్ గారు అను, అంకుల్ వద్దు. ఓకే, స్పాట్ వరకు అంతే. అది కాదు వెళ్ళరా షూర్ అంకుల్. ఆదిత్య గారు మీరు కొంచెం రైట్కి రండి. వెరీ వెరీ సింపుల్ మ్యాన్, వెరీ జెన్యూన్ హ్యూమన్ బీయింగ్. బాలయ్య గారి గురించి లైక్ ఏం నేర్చుకున్నారు ఆయన నుంచి చూసి? ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఒకటి చెయ్యాలి అంటే చేసి తీరుతాడు ఆయన. ఓకే. వండర్ఫుల్ క్వాలిటీ ఫ్రమ్ హిమ్. అంటే ఒక్కసారి ఒక షార్ట్ ఒకటి కంపోజ్ చేశారు బంగారు బ్లూడ్ అప్పుడు, ఆల్మోస్ట్ ఒక 45 seconds అండి, కంప్లీట్ డ్యాన్స్. అది కూడా ఏంటి, ఒక చోట్లో కాదు, ఒక అరుగు మీద పరిగెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ జంప్ చేసి ఇంకో ప్లేస్కి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసి అక్కడ ఫినిష్. ఆయనకు ఒక రౌండ్ తిరగడం అలవాటు బాలకృష్ణ గారు. అబ్జర్వ్డ్ ఈ రౌండ్ కంపోజిషన్ ఉండదు, ఆయన ఎలాగో వాళ్ళ మూమెంట్ ఫినిష్ రౌండ్ చేస్తారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫినిషింగ్ ఇట్. నేను ఇంత పెద్ద మూమెంట్ ఈయన ఏంటి మాస్టర్ కుర్రాళ్ళు ఉంటారు కదండి, అంటే ఈయన అప్పటికి పెద్ద ఏజ్ కాదు, బట్ స్టిల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బిలీవ్ మీ, హీ డిడ్ ఇట్ 20 times. హీ డిడ్ ఇట్ 20 times. 20 times చేశాడు ఆయన. నేను చేస్తాను, ఇది నేను చేస్తాను, మీరు మార్చద్దు మూమెంట్, దూకుతాను. బాగుంది, చూడడానికి బాగుంది, విజువల్గా బాగుంది. కెమెరామెన్ శరత్ గారు అనమాట, రవిరాజ్ బెన్సర్ గారు డైరెక్టర్. వాళ్ళు చెప్పి చూసారు అప్పటికే, లేదు బాబు జంపింగ్ అది ఇబ్బంది అయితే తగిలితే మళ్ళీ ప్రాబ్లం, ఏం అక్కర్లేదు, ఏం పర్లేదు చేస్తా చేశాడు ఆయన. అట్లాంటివి చాలా చేశారు, వేరే విషయం. సో బట్ దట్స్ వన్ గ్రేట్ క్వాలిటీ. ఓకే, నైస్. నెక్స్ట్ ఫోటో లెజెండ్స్. ఇందాక ఆయన గురించి మాట్లాడుకున్నాను. నేను ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అంటే ఆన్ అ వెరీ ఫన్నీ వే, లైటర్ నోట్, అక్కినేని నాగ చైతన్య గారికి, అక్కినేని అఖిల్ వాళ్ళకి ఇలాంటి ఫొటోస్ వాళ్ళ ఇంట్లో ఉండుంటాయి. నా అదృష్టం ఇలాంటి ఫొటోస్ బయటకు వచ్చాయి. నాగేశ్వరరావు గారిని ఎత్తుకోవడం, నాగేశ్వరరావు గారు నన్ను ముద్దు పెట్టుకోవడం, ఆయన వీపు మీద నేను ఆడుకోవడం, ఆయన ఒళ్ళో నేను కూర్చోవడం, ఈ సినిమాలో ఉంటాయి అవన్నీ. ఆయన నన్ను పాట పాడి నన్ను బుజ్జగించడం, అంటే ఏమండి ఇంట్లో ఒక తాతయ్య చేస్తారు ఇవన్నీ కూడా, ఒక నాగేశ్వరరావు గారితో అన్ని చేయించుకున్నాను నేను, ఇన్ ద నేమ్ ఆఫ్ యాక్టింగ్. హౌ బ్లెస్డ్ ఐ యామ్. అండ్ జీనియస్, ఆయనలో తెలియని విషయాలు చాలా మందికి. హీస్ జీనియస్. ఒక మనిషి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు జెన్యూన్గా మాట్లాడడానికి వస్తున్నాడా, లేదా అవసరంతో వస్తున్నాడా,
ఒక రోబో స్కాన్ చేసినట్టు స్కాన్ చేయగలిగేంత మ్యాథ్స్ అండి ఆయన. Wow. ఎన్ని వేల లక్షల మంది చూస్తుంటాడు ఆయన అవును. ఆయన కెరియర్. ఎన్ని ఫిలిమ్స్ అండ్ హీఈస్ ద మ్యాన్ హూ హస్ గాట్ ద లాంగెస్ట్ స్పాన్ యాజ్ అన్ యాక్టర్. అండ్ యు నో వాట్ హీ సేస్, నేను ఇంకా నేర్చుకుంటున్నాను అంటాడు. అది దట్ ఈస్ కాల్డ్ సింప్లిసిటీ. ఎస్. మీరు ఏం నేర్చుకున్నారు ఈయన దగ్గర నుంచి? పుస్తకం రాయొచ్చు నేను మీద, అన్ని నేర్చుకున్నాను. నైస్. సో మీకు యాక్టింగ్ టిప్స్ ఏమైనా చెప్పేవారా? ఇట్లా చేయాలిరా, అలా చేయాలిరా? డెఫినెట్లీ చెప్పేవారు. ఆయన చూడండి అప్పటికే హీ వాజ్ ఓల్డ్, ఓకే. పెద్ద వయసు అప్పటికే ఆయనకి. అసలు తీర్పు 94 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పటికే పెద్దవారే. అవును. మా ఫస్ట్ షాట్ నేను ఫస్ట్ టైం నాగేశ్వరరావుని చూడడం అదే. నేను మెట్లు దిగి వస్తూ ఆయన ఇమిటేట్ చేస్తూ, ఆయన అందులో ఒక జడ్జ్ అనమాట, తీర్పు సినిమా పేరు కూడా ఆయన బ్యానరే. ఆయన జడ్జ్ అయితే నేను ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయనలాగా యాక్ట్ చేయాలి. ఒకటే షాట్ సింగిల్ టేక్లో వచ్చింది, చేశాను, వెళ్ళిపోయాను. మనకేం తెలుసు, బట్ డైలాగ్ చెప్పావు అయిపోయి మా అమ్మ పైన పైకి వెళ్ళిపోయాడు. ఎవడు వీడు, వాడేడి పిల్లాడేడి పైన ఉన్నారు సార్ అంటే ఆయన పిలవలేదు. ఆయన పైకి వచ్చారండి. అక్కడ ఎవరెవరు కూర్చున్నాం మేము, శరత్ బాబు గారు, కవిత గారు, మేము అలాగా ఒక 5-6 ఆర్టిస్టులు అనమాట. అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్తున్నాం. నాగేశ్వరరావు ఆబ్వియస్లీ వేరే రూమ్లో ఉంటారు. ఆయన సడన్గా నాగేశ్వరరావు వచ్చారు, అందరూ హడిపోయాం ఒకసారి. నాగేశ్వరరావు వచ్చారు లోపలికి అని చెప్పి, నాకు తెలియదుగా, నేను కూర్చున్నా. మా అమ్మ టప్పర్ కొట్టి లేపి పైకి అమ్మ మీరు ఆ పిల్లాడి తెల్లే అమ్మా. అవును సార్. మా అమ్మ కంగారు అంటే వీడు ఏం చేసి వచ్చాడు, అక్కడ వెద పని చేశాడేమోనని. ఆయన టక్కడ దగ్గరికి వచ్చి, చాలా బాగా చేశాడు మా పిల్లాడు, అందుకే మాట్లాడదామని వచ్చాను నేను. ట్రైనింగ్ ఇచ్చారా లేకపోతే ఏంటి, ఎప్పటి నుంచి చేస్తున్నాడు? లేదు సార్, ఇలా పలానా సినిమాలు చేశాడు. ఏమేం చేశాడు? ఓ మంచి వాళ్ళ చేతిలో పడ్డాడు అయితే, బాగుంది నాన్న అని ఆయన కూర్చుని అక్కడ మాట్లాడి, ఆయన అక్కడ కూర్చుని పోయారు మళ్ళీ కాసేపు. ఆయనకి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. మా అమ్మకి సావిత్రి గారు అంటే పిచ్చి. ఆ బాండింగ్ ఎలా అయిపోయింది చూడండి. అంటే ఒకళ్ళ కామన్ ఎలిమెంట్ ఉంటే, మనకి ఒకళ్ళతో నచ్చే ఎలిమెంట్ ఉంటే, ఆయన సావిత్రి గారి మీద ఒక బుక్ రాసేవారు అప్పుడు ఆ టైంకి. మనది బయటకు వచ్చింది నాకు తెలియదు, బట్ ఆయన ప్రూఫ్ రీడింగ్ మా అమ్మకి ఇచ్చేవారు. నువ్వు చూడమ్మా, నీ తెలుగు చాలా బాగుందమ్మా, చూడు తల్లి, నువ్వు చూసి చెప్పమ్మా నాకు. మీకు నేను చెప్పడం ఏంటండి, ఏం తప్పులు దొరుకుతాయి ఒక్కొక్కసారి తెలియకుండా, ఏం కాదు చూడు, నాకు చూసి చెప్పు, నీకు సావిత్రి అంటే నీకు ఇష్టమేగా అని చెప్పి ఆయన అలా చూసి, అండ్ హీ రెఫర్డ్ మీ ఫర్ లిటిల్ సోల్జర్స్. ఎస్, దానికి వెంకటకిరణి గారు హీస్ కో ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయన సమర్పించారు సినిమా ఫాంట్ ఫిల్మ్స్. సో అది మా కోసం ఆ డైలాగ్ ఏమైనా ఇలా చెప్పి వెళ్ళిపోయినా గుర్తులేదండి. అది చాలా సినిమా చూసి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, డైలాగ్ గుర్తులేదు. ఆర్డర్ ఆర్డర్ అని మొదలవుతుంది గుర్తొచ్చింది. అవునవును. అంటే అదేంటంటే సీన్ బేసికలీ వాళ్ళ బాబాయ్ జగత్ బాబు గారు బాబాయ్ అనమాట, ఫాదర్ శరత్ బాబు గారు అనమాట. సో అది గొడవ అయితే ఈ కేసులో అతను తప్పు లేదు అని బాబాయ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. నేను ఆ సీన్ కూడా చూసి చాలా కాలం అయిపోయింది. లేదు అంటే ఆ ఫోటో చూస్తే గుర్తొచ్చింది. సో ఆర్డర్ ఆర్డర్ అంటారు అని, అంటే ఒక జడ్జి మాట్లాడుతున్నట్టుగా. అవును. ఓకే, నెక్స్ట్ ఫోటో డెఫినెట్ గా హలో బ్రదర్సే, దీని గురించి చాలా మాట్లాడాలి. సో చెప్పండి, ఎట్లా ఉంటుంది అన్నితో బాండింగ్, ఎలా ఉంటుంది? నేను చేసే ఏ పనికైనా ఫస్ట్ అనే కారణం, ఏ పనైనా సరే, ఫర్ ఎవ్రీథింగ్ హీఈస్ మై ఇన్స్పిరేషన్. నా మొబైల్లో అన్నయ్య పేరు అన్నయ్య మై ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే, ఐ కీప్ రికాలింగ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే పొరపాటును కూడా పుసుక్కును కూడా నాకు పొగ వచ్చేయకూడదు. మా అన్నయ్య నాకు ఇన్స్పిరేషన్ అని ప్రతి క్షణం నాకు గుర్తుండాలి, అందుకని పెట్టుకుంటా. అది దాంట్లో ఎంత వాస్తవం అంటే, ఇప్పుడు మా అన్నయ్య యాక్టర్ అయ్యా కాబట్టి నేను యాక్టర్ అయ్యానండి. నేను ఎందుకు యాక్టర్ అయ్యానంటే నాకు ఇష్టమే కాదు. మా అన్నయ్య ఇప్పుడు యూజువల్లీ పిల్లలు 2 ఇంట్లో ఉన్నారండి, ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇద్దరికి గిఫ్ట్లు కొంటారు, బట్టలు కొంటారు. అన్నయ్య ఒక్కడికి నంది అవార్డు ఇచ్చారు. ఎందుకు? అరే అన్నయ్య యాక్ట్ చేశాడు రా, ఇచ్చారు, అయితే నేను యాక్ట్ చేస్తా. అది యాక్ట్ చేస్తే ఇచ్చేసినట్టు, నేను యాక్ట్ చేస్తా, నాకు నంది అవార్డు కావాలి. అరే యాక్ట్ చేస్తే ఇవ్వర్రా, బాగా యాక్ట్ చేయాలి, అన్నయ్య బాగా, నేను బాగా చేస్తా. సో నాకు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉండే ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నేను కూడా అన్నయ్యలాగా యాక్ట్ చేయాలి, నేను కూడా అన్నయ్యలాగా నంది అవార్డు తెచ్చుకోవాలి. దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. బట్ లక్కీలీ ఒకటి కాదు, నాకు 3 నందులు వచ్చాయి. అండ్ నేను మా అన్నయ్య ఏం చేస్తే చేసేవాడిని. మా అన్నయ్యకి చిన్నప్పుడు ఎండలో నడుస్తుంటే కళ్ళలో పెట్టే అలవాటు ఉండేది, నాకు ఉండేది కాదు. అన్నయ్య పెడుతున్నాడు, నేను పెట్టేవాడిని. అంత లెవెల్ ఆఫ్ ఫాలోయింగ్ ఉండేది. ఇప్పటికీ నేను ఏ ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలన్నా అన్నయ్యకి చెప్పండి చేయను. అన్నయ్య వదిన కూడా. సో మీరు చిన్నప్పుడు ఏమైనా ఫైట్ చేసుకునేవారా, లేదంటే ఇంకా సినిమా షూటింగ్స్ ఈ బిజీ అయినా? నేను మా అన్నయ్య లైఫ్లో ఒక్కసారి ఫైట్ చేసుకున్నాం అండి, ఆ తర్వాత మళ్ళీ ఫైట్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు కూడా చెప్తా.
మా అమ్మ మా ఇద్దరికి ఏరోప్లేన్స్ కొనిచ్చింది. ఓకే. కొనిస్తే అందులో ఒక ఏరోప్లేన్ పోయింది. ఆ రెండో ఏరోప్లేన్ ఎవరిదో ఇద్దరికి తెలియదు, ఎందుకంటే ఒకలాగే ఉండే రెండు బొమ్మలు కూడా. నాదంటే నాదని నేను, నాదంటే నాదని వాడు, ఇద్దరం కాసేపు కొట్టుకున్నాం. మా అమ్మ అది కొట్టుకోవడం చూసి, జీవితంలో మీరిద్దరు ఇంకెప్పుడైనా కొట్టుకుంటే అని చెప్పి తను 2 ముక్కలు చేసేసి కిటికీ నుంచి బయటపడేసింది. అదే లాస్ట్. తర్వాత నేను మన ఎప్పుడు కొట్టుకోవాలి ఇప్పటికీ. టచ్ వుడ్, ఇది వుడ్ కాదు, ఆయన స్టిల్. అండ్ హీ స్టూడ్ బై మీ ఇన్ మై మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్. చాలా 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 అంటే నాకు జేబులో సంపాదన లేని టైంలో, ₹1 లేని టైంలో, దేర్ వాజ్ అ టైమ్ వేర్ మా నాన్నగారు ఒక ల్యాండ్ ఒకటి వీ హ్యాడ్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో ఆబ్వియస్లీ ఏం చేస్తామంటే ఎప్పుడైనా కూడా విల్ మేక్ ఇట్ షేర్ అండ్ దెన్ ఈక్వల్. చిన్నపిల్లలు కాదు, పెద్ద అయిన తర్వాత జరిగింది. సో మా అన్నయ్య కానీ మా వదిన కానీ నాకు ₹1 వద్దు, వాడికి అవసరం, వాడికి ఇచ్చేయండి. అలాగే ఏదో 5,000 10,000 కాదండి, లక్షల విషయం అది. సో దట్ ఇట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ. అలాంటి అన్నయ్య ఒకడు నా జీవితానికి ఉండడం నాకు చాలా పెద్ద వరం. ఓకే. మీ ఇద్దరి మధ్య ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఇట్స్ వెరీ టఫ్. చాలా ఉన్నాయి. బెస్ట్ ఆఫ్ దెమ్. బెస్ట్ మెమరీ అంటే మేము తీసుకునే ఫొటోసే. మాకుంటే బోల్డ్ ఉంటాయి మా ఇద్దరు ఫోటో. ఓకే. ఇది ఎప్పుడుది మరి? ఇది దిస్ హ్యాపెండ్ మా తమ్ముడి పెళ్ళిలో, ఓకే, సంగీత్ లో, ఎక్కడ మైసూర్ ప్యాలెస్ లో అయిందనమాట వెడ్డింగ్. మా కజిన్. అరే ఇప్పుడు ఈ మాట చెప్పి తీరాలి. మా నాన్నగారు వాళ్ళు మొత్తం 9 మంది, 8 brothers and 1 sister. సో మా కజిన్స్ మేము మొత్తం 14-15 మంది ఉంటాం. సో మాది పెద్ద ఫ్యామిలీ. ఫంక్షన్ వస్తే మీరు చాలు, బయట అవసరం లేదు అసలు. మా బ్యాచ్ 50 మంది ఉంటాం మేము, ఫస్ట్ లెవెల్ సర్కిల్లో అనమాట. సో వీఆర్ వెరీ వెరీ క్లోజ్లీ అటాచ్డ్. సో దానికి కారణం మా గ్రాండ్ ఫాదర్, మా తాతగారు. రెస్పెక్ట్ చూద్దాం. అగైన్ లెజెండరీ జెంటిల్మెన్, ద జెంటిల్మెన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మోస్ట్లీ పిక్చర్స్ అన్ని కూడా పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తోనే ఉన్నాయి. అక్కడే అర్థమవుతుంది నాకు ఎంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మీరని, ఎంత నేర్చుకున్నారు వాళ్ళ నుంచి అని. మీరు వాళ్ళు గ్రేట్ అంటే వాళ్ళు, నేను అదేనా కదండి. సోన్ బాబు గారు ఆయన తినే మెతుకు దగ్గర నుంచి బతికే బతుకు వరకు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవచ్చండి. హీఈస్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఆయన ఒక నడిచే భగవద్గీత. సీరియస్లీ ఎంత తినాలి ఆయన తినేవారండి. ఆయన చంద్రమోహన్ గారు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కెమెరా ముందు కొన్ని మాటలు చెప్పకూడదు, బూతులు, అంత బూతులు తిట్టుకున్నారు ఇద్దరు. దే ఆర్ సో క్లోజ్. అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు. చంద్రమోహన్ గారు భోజన ప్రియుడు, ఈయనకి భోజనం చాలా మితంగా, లెక్కలో తినేవాడు ఆయన భోజనం. మాది మా నాన్నగారి దగ్గర చూశాను మళ్ళీ నేను తర్వాత. ఏంటి ఫుడ్ని లెక్కల్లో తింటారండి. ఇన్నే ముద్దలు తింటాను, ఇంతే తింటాను, తర్వాత ఏం తెచ్చినా తినేవాడు కాదు. చంద్రమోహన్ గారు క్వైట్ ఆపోజిట్. ఆయన ఫిలాసఫీ వేరు, ఎంజాయ్ చేయాలి ఫుడ్. ఆయన ఆ విషయంలో ఆయన కింగ్. అసలు ఆయన ఎంజాయ్ చేసినట్టుగా జీవితంలో ఎవరు చూడలేదండి. ద వే హీస్ టు ఎంజాయ్ ఫుడ్, అదొక గొప్ప వరం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఇట్. బట్ ఈయనలో ఉండే క్వాలిటీ అంటే అక్కడ దగ్గర నుంచి లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే నాట్ జస్ట్ డిపెండింగ్ ఆన్ వన్ థింగ్ ఇన్ లైఫ్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. అలాగా ఆయన వెరీ స్ట్రాటజిక్, వెరీ డిసిప్లిన్డ్, గ్రేట్ జెంటిల్మెన్. నాకు ఆయనతో ఒక మెమరీ, నా జీవితాంతం మర్చిపోలేని విషయం ఒకటి చెప్పాలి అంటే, ఈ సినిమా దొరబాబు, ఆ క్యారెక్టర్ నాకు చచ్చిపోతుంది. ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఆ డెత్ సీక్వెన్స్ Jan 14th రోజు చేస్తున్నాం. ఆ రోజు ఆయన పుట్టినరోజు. శోభన్ బాబు గారు సాయంత్రం 6 గంటల తర్వాత షూటింగ్స్ చేయరు, ముందర ఉంటే తప్పితే. 6 గంటలకు ప్యాకప్ అంటే 6 గంటలకు ఆయన వెళ్ళిపోతారు. అది ఎవ్రీబడి నోస్. హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్. మార్నింగ్ 7 o'clock షార్ట్ అంటే 7 o'clock విత్ మేకప్ రెడీగా ఉంటారు. ఆయన 6 o'clock ప్యాకప్ చెప్పారు. ఆయన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళి ఆయన టైమింగ్ అనమాట. ఆయన 6 o'clock వెళ్ళిపోయిన మనిషి బిఫోర్ 9 హీ ఫినిషెస్ హిస్ డిన్నర్. ఆయన స్నానం చేసేసి పడుకుని పోతారు. 9-9:30 మ్యాక్స్. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్ ఆఫ్ అండ్ ఐ సీన్ ఆల్సో. చాలా మంది అంటే అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తుంటారు కదా, ఆయన అరకులో ఉండేవాళ్ళు, మేము అరకులో ఉండేవాళ్ళం. సోమబాబు గారికి ఇప్పుడే ఫుడ్ ఇచ్చి వచ్చాను అని 7:30-8 ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చి 9:30 సార్ పడుకుని పోయారమ్మా ఆల్రెడీ అని ఇవి విన్నాను అనమాట. సో అలాంటి మనిషి అండి. ఆయన బర్త్డే రోజు నేను నాకు డెత్ మేకప్లో ఉన్నానని చెప్పి, ఏమంటే ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమంది చూసుంటారండి. కానీ ద కైండ్ ఆఫ్ బాండింగ్ వాట్ హీ డెవలప్డ్ ఫర్ మీ, ఆయన ఏంటంటే చాలా ఇష్టం. రే నిన్ను చూడలేకపోతున్నారా నేను, వీడికి ఎప్పుడు అవుతుంది ప్యాకప్ అంటే, ఇంకా సీక్వెన్స్ తర్వాత ఇంకా ఎందుకు సార్ ఇంకా వర్క్ ఉంది. సరే నేను బయలుదేరుతాను, నువ్వు స్నానం చేసేసి ఈ మేకప్ అంతా తీసేసి రాత్రి నాకు వచ్చి కనిపించి, వాళ్ళు నా పుట్టినరోజు పైగా, నేను ఐ కెనాట్ స్లీప్ వితౌట్ సీయింగ్ యూ, ఐ వాంట్ సీ యూ నార్మల్లీ,
అంటే 9ంటికి అయిందండి నాకు ఆ రోజు. అవును. నాకు అయ్యేప్పటికే ఇంచుమించు 9 అయింది. మొత్తం అదేం చేస్తారంటే గమ్ వేసి కాటన్తో అతికించేసి ఆ స్కిన్ కాలిపోయినట్టుగా అవును. మొత్తం అంబర్ పౌడర్ మిక్స్ చేసి అంతా మేకప్ వేస్తారు. ఓకే. అది పోవడానికి ఇంకో గంటన్నర పట్టింది. 9ంటికి అయితే ఎప్పుడు రూమ్కి వెళ్ళాలి, ఎప్పుడు స్నానం చేయాలి, 10 బకెట్లు పోసుకున్న నీళ్ళు నేను 11:30కి వెళ్ళానండి నేను. సేమ్ పాస్చర్ ఓకే. ఇలాగా ఆయన ఇలా కూర్చుని ఒక మల్లె పువ్వు కూర్చున్నట్టుగా కూర్చున్నాడండి. వైట్ అండ్ వైట్, వైట్ పంచ అండ్ వైట్ లాల్చి ఓకే. వేసుకుని కమాన్ కమాన్ మై బాయ్ కమ్ 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 కమ్. ఏంటండి హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ, రెడీ ఫర్ మీ. శోభన్ బాబు గారు వాజ్ వెయిటింగ్ టు సీ మీ. ఒక ఫ్రూట్ బాస్కెట్లో పళ్ళు పెట్టి నాకు అది గిఫ్ట్గా ఇచ్చి, నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెయింటైన్ డిసిప్లిన్, మెయింటైన్ టైమింగ్స్. మీకు ఇందాక నేను సారీ చెప్పాను 10 సార్లు, దానికి కారణం ఆయన, నేను కాదు. మనం ఒక చోటకి వెళ్తున్నప్పుడు ఒక టైం చెప్పినప్పుడు ఆ టైం మనం అక్కడ ఉండి తీరాలి. ఎందుకంటే దానివల్ల ఎన్ని ఇబ్బంది పడతారో అని చెప్పి ఆయన, హీ ఈజ్ ద వన్ హూ టాట్ మీ అబౌట్ టైం మేనేజ్మెంట్. సో అలాగనమాట చేసి నాకు కాగితం మీద నువ్వు పెద్ద స్టార్ అవుతావు, పెద్ద యాక్టర్ అవుతావు అని శోభన్ బాబు సంతకం పెట్టి ఇచ్చాను ఆయన. ఇంకా ఇంతకన్నా ఐ హావ్ టు అచీవ్ ఎ లాట్ ఐ థింక్. నెక్స్ట్ పిక్చర్ అరే ఫ్యామిలీ. యా, మా చిట్టమ్మ ఇస్ మిస్సింగ్. yes. భుజం ఉంది, చిట్టమ్మ ఇస్ మిస్సింగ్. సో చెప్పండి ఇది ఎప్పుడు ఎట్లా, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైన్. ఓకే, ఐ కమ్ ఫ్రమ్ దట్ కార్నర్. ఓకే. వాడు షారుగాడు అప్పుడు అలాగా చక్కగా టెడ్డీ బేర్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు బక్క చిక్కిపోయాడు. వాడి దాని తర్వాత ఈ స్టార్ట్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. ఓకే. సో ఇప్పుడు సన్నగా నాకన్నా పొడిగిపోయాడు. వాడి మా ఇంట్లో మా ఫస్ట్ చైల్డ్. ప్యాంపర్ అంటే వాడు చిన్నప్పుడు ఫస్ట్ చైల్డ్ కదా ఆబ్వియస్లీ. సో అండ్ నేను వాడికి తీసినన్ని ఫోటోలు మా అమ్మాయిలు కూడా తీయలేదు. నేను తీయడం కాదు, మా ఫ్రెండ్స్ దగ్గర వాడు ఫోటోలు ఎంత క్యూట్గా ఉండేవాడు అంటే. అండ్ హీస్ అ స్వీట్ హార్ట్. మా వదిన, నాకు అమ్మ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మ, వదినమ్మ. అగైన్ మై మొబైల్లో వదిన అమ్మ అనే ఉంటుంది. ఎందుకంటే షీ డిజర్వ్స్ దట్. ఆ పిలుపుకి చాలా 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 అర్హురాలు. అండ్ దట్ షీ హస్ గెయిన్డ్ ఇట్ by being a great wife to my brother and being a great vagina to me and a great daughter-in-law to my parents and a great sister to my wife. Vadina is a very 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 dynamic lady. Okay. మా అన్న గురించి నాకు చెప్పాను, మా అమ్మ గురించి చెప్పాను, మా నాన్నగారి గురించి చెప్పాను. అండ్ మీ వైఫ్ గురించి, మా వైఫ్ మానస, ఇవాళ నేను ఏం చేస్తున్నా, ఏం చెయ్యాలనుకుంటున్నా, వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. తన సపోర్ట్ లేకపోతే every step I take in life, the kind of trust she has for me, నా మీద తనకున్న నమ్మకం నా మీద నాకు కూడా అంత లేదు. ఎనీ ఇష్యూ, అదేదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూ అనో లేకపోతే యాక్టింగ్ అనో లేకపోతే ఇంకోటనో అని కాదు, నా మీద తనకున్న నమ్మకం నాకు కూడా నా మీద లేదు. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ సచ్ అ గర్ల్ యాజ్ అ వైఫ్. అండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫోటోలు లేకపోయినా వాళ్ళ గురించి చెప్పి తీరాలి. మా అత్తగారు మామగారు, నేను మీకు చెప్పకపోతే వీళ్ళు మా అత్తగారు మామగారు అని చెప్పి మీరు మా అమ్మ నాన్న ఫోటో చూసుండకపోతే ఆవిడ మీ అమ్మగారా ఈయన మీ నాన్నగారని అడుగుతాను. దే ఆర్ సచ్ లవబుల్ పీపుల్. మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అలా దూరం నుంచి చూసి ఆవిడ అల్లుడు గారు అని వస్తారు, నేను పరిగెట్టిన అత్తయ్య గారు అని వెళ్తాను. సో దిస్ ఇస్ అ వెరీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఫర్ us అండ్ వీఆర్ లైక్ దాట్. ఒక తల్లితో కొడుకున్నట్టే మా అత్తగారితో ఎలా ఉంటారు. దానికి కారణం ఆవిడ. భుజమా ఇస్ మై ఎవ్రీథింగ్. ఇంకా నాకు ఇంకా అది మై ఎమోషన్, మై స్ట్రెంగ్త్, మై వీక్నెస్. బిగ్ బాస్ లో చూస్తుంటాను అంటే షీ ఇస్ ద ఓన్లీ వన్. నేను బిగ్ బాస్ లో చూసి ఎంత ఎమోషనల్ అయ్యారు. అది అలాంటిది దొంగ మొహం అది. అలా వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. అంటే నాకు అసలు ఐ కెనాట్ స్పీక్ ఆల్సో మచ్ అబౌట్ భుజమ్మ, బికాస్ అంత చెప్పడానికి కూడా నాకు ఐఎమ్ నాట్, దాని ఏమంటారు, మాటలు రావట్లేదు. సచ్ ఎ లవ్లీ గర్ల్ షీ ఇస్, బ్లెస్డ్. అండ్ మా చిట్టమ్మ ఇంకా అప్పటికి పుట్టలేదు, జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళే ముందరే పుట్టింది. అది రౌడీ, దీనిలా కాదు. ఈ సాఫ్ట్వేర్, అది హార్డ్వేర్, ఇది ఫైన్ ఆర్ట్స్, అది మార్షల్ ఆర్ట్స్. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ అండి. అరేంజ్డ్. ఓకే. ఎలా ఉంది మీకు బిగ్ బాస్? ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ద కాన్సెప్ట్. బిగ్ బాస్ అనే ఒక కాన్సెప్ట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నిజంగా నన్ను అడిగితే ప్రతి మనిషి అలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్ వెళ్ళి తీరాలి. ఎందుకంటే యూ గెట్ నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఇట్. అసలు ఆ కాన్సెప్ట్ డిజైన్ చేసింది అంటే మనకి ఇక్కడ కాదు, యాక్చువల్లీ బిగ్ బ్రదర్ అని చెప్పి చేశారు ఎవరు, ఐ థింక్ యుఎస్ లో చేసినట్టున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు ద బ్రెయిన్ బిహైండ్ దిస్. ఇట్స్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. కాకపోతే హౌ ఇట్ ఈస్ బీయింగ్ షోడ్ అనేది ఇంకా డిఫరెంట్ గా మారిపోతుంటుంది ప్లేస్ బట్టి. ఇప్పుడు సైన్స్ ఒకటి చెప్తుందండి, ఒక సైన్స్ ఎప్పుడు మారదు. ఆ సైన్స్ నేర్చుకున్న వాడు అప్లై చేసే డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకలా మందులు ఇస్తారు, వీళ్ళు ఒకలా మందులు ఇస్తారు.
శాస్త్రం ఒకలా ఉంటుందండి, బట్ దాన్ని వివరించే వాళ్ళు మార్పు వచ్చేస్తుంది. ఒక జ్యోతిష్యుడు ఉన్నాడండి, ఒక ఆయన రేపు బాగుందంటాడు, ఇంకో ఆయన ఎల్లుండి బాగుందంటాడు. సో ఒరిజినల్ ఇస్ నెవర్ రాంగ్. ఒరిజినల్ అర్థం చేసుకోకపోవడంలో మిస్టేక్స్ అవుతాయి. సో ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్ ఇస్ రియల్లీ అమేజింగ్. గొప్ప కాన్సెప్ట్ అండ్ ఎవ్రీబడి విల్ లెర్న్. ఇట్స్ లిట్మస్ టెస్ట్. మనిషికి లిట్మస్ టెస్ట్ అది. నేను ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ బిగ్ బాస్. నేను నాకన్నా చాలా చిన్న వాళ్ళతో నేను పరిగెట్టి గెలవగలనని, ఆటలో ఓడించగలనని, క్లిష్టమైన సందర్భాల్లో నేను ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేయగలనని, నేను ఫిజికల్ గా వీక్ అయిన టైంలో కూడా స్ట్రెంగ్త్ ఎలా గెయిన్ చేసుకుని ఆడగలనని, నేను ఆకలికి తట్టుకోలేను, నేను 2 రోజుల పాటు అన్నం తినకపోయినా కేవలం మంచినీళ్ళు తాగి బతికిన 2 రోజుల తర్వాత టాస్క్ ఆడి ఇలా గెలవగలనని, వంట రాని నేను, కత్తి పెట్టి ఉల్లిపాయ కూడిన రాని నేను 2 వారాలు వంట చేయగలనని, నేను ఏ పని చేసినా చాలా బాగా చక్కగా చేయగలనని, ఇలా నాకు చాలా విషయాలు నేర్పించింది బిగ్ బాస్. చన్నీళ్లతో పొద్దున్న 6 కన్నా ముందర చలికాలంలో నేను స్నానం చేసి తట్టుకోగలనని. ఇవన్నీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు కాదండి. కాకపోతే మన రెగ్యులర్ లైఫ్ లో మనం ఏం చేస్తామంటే మనం వాటిని తెలియకుండా అవాయిడ్ చేస్తాం. కానీ ఇలాగ చాలా నేర్పించింది బిగ్ బాస్. మరి విన్నర్ అయితాను, కప్ కొట్టేస్తాను అనే కాన్ఫిడెన్స్ గానీ, అవ్వకపోయినప్పుడు బాధ గానీ ఏమైనా అనిపించింది? డెఫినెట్లీ ఉంటుంది. నేను మనిషిని ఋషిని కాదుగా. నేను విన్నర్ అవుతానని, నేను విన్నర్ అవుతానులే తెలియదు కానీ, బట్ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ బీ టెల్ ది ఎండ్. ఎందుకంటే మనకు కొన్ని తెలిసిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ వన్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ వెన్ ఐ వాస్ ఇన్ బాంబే, ఐ వాస్ వెరీ క్లియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సక్సీడ్ హియర్. ఇది నాకు కాదు, నా ప్లేస్ కాదు. అంటే నేను ఇక్కడ నేను రాణించలేను. నాకు అక్కడ డబ్బులు మంచి ఆఫర్ వచ్చింది, మంచి పర్క్స్ ఇచ్చారు, బట్ నేను ఐ కెనాట్ బికమ్ వాట్ అదర్స్ ఆర్ బికమింగ్ హియర్. అక్కడ ఆఫీస్లో నేను ట్రైనింగ్ అవుతున్న టైంలో నేను వెళ్ళాలి అవ్వలేను. దట్స్ నాట్ మై స్ట్రెంగ్త్. నా కోర్ స్ట్రెంగ్త్ అది కాదు. ఇక్కడ నేను నాకు గడవలేను అని నేను 3 నెలలు అనుకున్నాను, 6 నెలలు అనుకున్నాను, 3 నెలలు ఆపేశాను. బట్ బిగ్ బాస్ టైంలో అలా కాదు. ఐసీ మనకి అందరికి తెలిసిపోతుందండి, మనం ఒక చేస్తున్నప్పుడు ఒకటి హౌ ఆర్ వి గోయింగ్ అనేది మనకు ఒక అంచనా ఉంటుంది. సో అక్కడ ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ ట్రావెల్ టిల్ ది ఎండ్, బికాస్ ఐ వాస్ ప్లేయింగ్ వెరీ స్మార్ట్, ఐ వాస్ వెరీ సెన్సిబుల్ టు ది ఎక్స్టెంట్ ఐ నో. అంటే నాకు బయట ఏం కనిపిస్తుందో నాకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ బీ దేర్ టిల్ ది ఎండ్. అండ్ అది జరగనందుకు ఆబ్వియస్లీ బయట బాధపడ్డాను. తర్వాత చూసుకున్నాను. మీరు జ్యోతిష్కాలను ఏమైనా నమ్ముతారా? పెద్ద అంటే ఒక టైంలో నమ్మేవాడిని అండి, తర్వాత మానేసి. ఎందుకు ఒపీనియన్ మారిపోయింది? ఒపీనియన్ మారడం అంటేనండి, అంటే దాని మీదే నమ్ముకుంటూ కూర్చొని మనం చేయాల్సిన పని మనం చేయం. ఎప్పుడో 25లో నాకు టైం బాగుంది అన్నాను అనుకోండి, అప్పటిదాకా ఏం చేస్తాను? ఎగ్జాక్ట్లీ. మరి అప్పటిదాకా కష్టపడాలి కదా, కష్టపడితే కదా బాగుండేది. సో అది ఇంకొకటి, నేను చెప్తున్న వాళ్ళని తప్పు చెప్పట్లేదు అండి, బట్ ఒక టైంలో ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే మన లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు, మనం డౌన్ అవుతున్నాము, ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ, మోరల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, కెరియర్ పరంగా కానీ డౌన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, వీ విల్ ట్రై టు ఫైండ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్. ఏంటి జాతకం ఏమన్నా బాగుందని చెప్తే బాగుండు, ఎందుకు చెప్పాలి? See, it is written. When something is written for you, it will happen. దానికోసం అని చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి, ఇందులో ఎప్పటికైనా బాగుంటానా, అందులో చేస్తే బాగుంటానా, ఎలాగైనా నేను యాక్టర్ అవుతానా లేదా, లేకపోతే నాకు డబ్బులు వస్తే రావా, ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తాను నాకు, ఇక్కడ పడే కష్టం బదులు ఆ పడే కష్టం చేసే పనిలో పడితే ఆటోమేటిక్గా బాగుంటుంది నా ఉద్దేశం. అవును. ఓకే, ఫొటోస్ అయిపోయినాయి. సో మీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరిచ్చారు? బెస్ట్ చెప్పలేను కానీ చాలా ఉన్నాయి. లేటెస్ట్ అయితే చెప్తాను. ఓకే. పొలిమేర సినిమా చూసిన ఒక అతను దాదాపు 5 నిమిషాలు నన్ను ఆపేశాడు రోడ్డు మీద. ఆపేసి, సార్ ఆ స్టామరింగ్ ఎట్లా చేశారు సార్ మీరు మాట్లాడేటప్పుడు నాకు మీ మాట్లాడే విధానం చాలా ఇష్టం సార్, అలాంటిది స్టామరింగ్లో కూడా ఎక్కడ మాకు ఇబ్బంది కలగకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా చాలా న్యాచురల్గా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, వాళ్ళు అట్లాగే స్టామర్ చేస్తారు సార్, సేమ్ మీరు చేసినట్టు చేస్తారు సార్ అని చెప్పి దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడాడండి. అసలు సినిమాలకి సంబంధం లేనివాడు, నాకు ఎటువంటి సంబంధం లేనివాడు, నేను చూశానని చెప్పి ఎగ్జైట్ అయ్యి పొలిమేర సినిమాలో నా స్టామరింగ్ గురించి నేను బాగా చేశాను అని చెప్పడం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ మై ఫస్ట్ ఫ్యాన్ ఇస్ ఓలేటి నాగ వెంకట పద్మ సుధారాణి. In 92. Yes, my first fan. అప్పుడు 92లో she was writing letters to me. నా సినిమాలు చూసి, ఈ సినిమాలో బాగా చేసావు, ఈ సినిమా నాకన్నా అప్పటికే 10-15 పెద్ద ఆవిడ, అట్లీస్ట్ ఈ ద్వారా అయినా ఆవిడ తలుచుకున్నాను. మరి ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలియదు నాకు. ఇప్పటికైనా తెలియగలిగితే త్రూ సమ్ సోషల్ మీడియా సమ్వేర్ నాకు ఒక మెసేజ్ పెట్టగలిగితే ఐల్ బి హ్యాపీ టు టాక్ టు హర్ అగైన్. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్. అంటే మేము ఎప్పుడు చూడలేదు, కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు, జస్ట్ ఓన్లీ లెటర్స్ రాసేది ఆవిడ. మా మదర్ షీ యూస్ టు రిప్లై హర్. ఓలేటి నాగ వెంకట పద్మ సుధారాణి తన పేరు. ఆమె ఏం రాసేవారు? యాక్టింగ్ గురించి. యాక్టింగ్ గురించి. ఓకే, నైస్ నైస్. సో చాలా మంచి విషయాలు చెప్పుకున్నారు. అండ్ ఫ్యాన్ అని చెప్పగానే ఇంకొక విషయం చెప్పాలండి.
దిస్ ఇస్ అగైన్ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. చంటిగడ్ సినిమా చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఒక ప్రమోషన్లో భాగంగా, యాక్టివిటీలో భాగంగా ఏం చేశారంటే నా ఫోన్ నెంబర్ ఇచ్చారు, పీపుల్కి ఇచ్చారు. పీపుల్ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ. ఒక కొత్త నెంబర్ ఒకటి క్రియేట్ చేశారు అనమాట. సో 1 full day 24 hours, 24 కాదు, మార్నింగ్ 6 to night 12, 18 hours. ఓకే. ఎనీబడి కెన్ కాల్ మీ ఎనీ టైమ్. ఐ కెన్ టాక్ టు దెమ్. ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్. ఓకే. సో ఒకసారి ఒక ఆవిడ కాల్ చేసింది. కాల్ చేసి, మీరు పలానా సినిమాలో మీరు డబ్బింగ్ చెప్పలేదు కదా. అవునండి, నాకు తెలుసు. మీరు ఇంకో సినిమాలో మీ మోడ్యులేషన్ చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు, కోట శ్రీనివాసరావు గారి లాగా. ఓ నైస్. అన్న సినిమాలో డైలాగ్స్ మీరు మాట్లాడారు కానీ ఆ నవ్వు మీరు నవ్వలేదు కదా, మీ అన్నయ్య నవ్వాడు కదా. ఐ లైక్ షాక్డ్. ఒక సినిమాలో అబ్జర్వేషన్, ఒక సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సినిమాలో ఒక సీన్లో నవ్విన నవ్వు వాడిది కాదు. ఆ విషయం యాక్చువల్లీ ముగ్గురికే తెలుసు. నాకు తెలుసు, సౌండ్ ఇంజనీర్ తెలుసు, నవ్విన మా అన్నయ్యకి తెలుసు, 4 మనిషికి తెలియదు, ముత్యాల సుబ్బయ్య గారికి తెలియదు, డైరెక్టర్కి. ఎలా తెలిసింది? ఆ రోజు మా అన్న నాతో వచ్చాడు డబ్బింగ్కి. ఆ నవ్వు షాట్ నాకు రావట్లా, ఎలా నవ్వాలి నాకు తెలియట్లా. తెలియకపోతే అన్నయ్య సరదా ట్రై చేస్తాను, అన్నయ్య నవ్వేశాడు. అప్పుడు అది ఉంచి సార్, అది బాగుందని చెప్పి. ఐ వాజ్ షాక్డ్. ఏంటి అసలు, వాట్ ఈస్ దిస్ లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్? మీది సమర్ సుమారెడ్డి టైంలో వాయిస్ కొంచెం మారిపోయింది, అంటే మేబీ అది అడాల్సెన్స్ వల్ల మారిందేమో. నేను ఒక సెకండ్ మీరు కాదనుకో, ఏంటండి మీరు వాయిస్ మీద పడ్డారు, అసలు మీరు సింగరా ఏంటన్నా? నా కళ్ళు కనిపించండి. షీఈస్ విజువల్లీ ఛాలెంజ్డ్. ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ మనిషి ఆవిడకి నా పర్ఫార్మెన్స్ ఇష్టం అట, నా యాక్టింగ్ బాగా ఇష్టం అట. ఎందుకు? నేను చూసింది ఆవిడని కనిపించను, నేను జస్ట్ వినిపిస్తాను. Tell me, if you have somebody like this in your life who observes you so much, who watches you so much, what a great gift it is. Yes. So ఆవిడ ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బట్ టైం దృష్ట్యా. ఓకే. సో మీరు పడిన స్ట్రగల్స్ ఏమైనా ఈ ఫీల్డ్లోకి వచ్చాక, రాకముందు, చిన్నప్పుడు? యాజ్ అన్ యాక్టర్గా నేను ఎప్పుడు, యాక్టింగ్ ఇస్ ఆల్వేస్ జాయ్ ఫర్ మీ, ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ మీ. ఓకే. నేను కెమెరా కనుక ముందు నాకు యాక్టింగ్ కోసం పెడితే మీరు ఎన్ని రోజులు నాన్ స్టాప్ చేయమన్నా చేస్తాను నేను. అన్లెస్ అదర్వైజ్ మై బాడీ డజంట్ సపోర్ట్, నేను ఐ నెవర్ గెట్ బోర్డ్. అంటే అసలు నాకు అది కష్టమే కాదు. ఎంత కష్టపడితే అంత ఇష్టం నాకు. ఎంత కష్టమైన క్యారెక్టర్స్ వస్తే, ఎంత కష్టమైన డైలాగ్స్ వస్తే, ఎంత కష్టమైన మోడ్యులేషన్స్ వస్తే, ఎంత కష్టమైన ట్రిక్కీవి వర్సిటాలిటీస్ వస్తే అంత ఇష్టం నాకు. సూపర్. కష్టపడిందల్లా యాక్టింగ్ చేయనప్పుడే, యాక్టింగ్ చేయకుండా వేరేవి చేశాను కొన్నాళ్ళు. ఓకే. మా షోలో లాస్ట్ సెగ్మెంట్ ఉంది, 1 to 9 నెంబర్స్ నేను చూపిస్తాను, మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఒక టాస్క్ ఉంటుంది, అవి చేయాలి. అబ్బో. సో 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, రెడీ? 1 to 9 మీ ఇష్టం, ఎనీ 3. సో ఫస్ట్ ఒకటి చెప్పండి. 9. ఏ టాస్క్ వచ్చినా చేయాలి. థింకింగ్. నేను విన్నాను మీ పాటలు, చాలా బాగా పాడతారు. అవునా? ఇప్పుడు ఏదో నా కోసం ఏమైనా డెడికేట్ చేసాలి, ఏమైనా పాడతారా? సరే, నేను రాసిన పాట ఒకటి పాడతాను. ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది. ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది. ఎప్పుడు ఎరుగని నొప్పిలా గుప్పెడు గుండెకు ఎందుకలా, ప్రేమే మెల్లంగా చల్లంగా కల్లాపే జల్లంగా మనసే వశమే అవ్వనన్నది. ఏదో ఏదో ఏదేదో ఏదో 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 అయిపోతున్నది, ఎదలో నా వీణా గానం పలుకుతున్నది. వావ్. లేదు, చాలా బాగుంది అసలు. అవి ఈవెన్ నాకు పాడడానికి ఇప్పుడు చెప్పడానికి కూడా రావు, అంత బాగా పాడారు. వెరీ నైస్. ఓకే. ఈ సాంగ్ రాసింది నేనే, ట్యూన్ చేసుకుంది నేనే, మీరు దురదృష్టానికి పాడింది కూడా. చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ నెంబర్ 4. వియర్డ్ హ్యాబిట్, ఎవ్వరికి లేని మీకే మాత్రమే ఉన్న ఒక వియర్డ్ హ్యాబిట్. నేను కాళ్ళకున్న తోల్పితుంటాను. ఓ మై గాడ్.
నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, భలే అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించదు కానీ యూజువల్లీ అంటే నేను ఎవ్రీ మంత్ పెడిక్యూర్ గ్యారంటీ చేసుకుంటా, ఎందుకంటే ఆ, నా స్కిన్ డ్రై అయిపోతుంటుంది. ఓకే. ఆ డ్రై అయిందా నాకు తెలియకుండా, అంటే ఇక్కడ ఇలా కూర్చున్నా కానీ యూజువల్లీ నేను వాసన పెట్టి కూర్చుంటాను. అవును సో మై దాని ఏమంటే టోస్ ఆర్ ఆల్వేస్ హ్యాండీ టు మీ. అవును. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతుంటే ఆల్వేస్ తెలియకుండా నేను ఇలా అనుకుంటూ ఉంటాను అనమాట, ఇలా అనుకుంటూ ఉంటాను. మా మావయ్య తిడతాడు నన్ను. మా మేనమ్మ ఒక ఆయన ఉన్నారు, ఓకే. సంజీవి, విశ్వనాథ్ సంజీవి గారు, నాకు చాలా ఇష్టం. ఆయన ఏంటంటే ప్రాణం. ఆ, భయంకరంగా తిట్టేవాడు. ఏంట్రా ఇది, చిన్నప్పటి నుంచి ఉంది నాకు హ్యాబిట్. ఉమ్, సో అందుకని కంపల్సరీ పెడిక్యూర్ చేయించుకుంటా, డ్రై అయిపోతుంది స్కిన్. ఓకే, నైస్. ఇంకేదైనా వీడ్ హ్యాబిట్? ఇంకెంతకన్నా వేడి ఇంకే అవును నిజమే, ఇంకేదైనా? చాలా చాలా ఇంతకన్నా మరి పూల వాళ్ళు. ఓకే, సరే అయితే నెక్స్ట్ నెంబర్ 1. 1. రూమర్. మీ నుంచి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలంటే ఎలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తారు? మీ గురించి మీరే స్ప్రెడ్ చేయాలి. నా గురించి నేను చేసుకుంటాను, చేసుకుంటాం కదా మనం, మంచిగా చేసుకోవచ్చు, నెగటివ్ అలాంటి పిచ్చి పనులు. రూమర్ అంటే మంచిది కాదు. రూమర్ ఇట్ సెల్ఫ్ బై డిఫాల్ట్ ఇట్ మీన్స్ నెగటివ్ స్ప్రెడ్. ఓకే సరే, జరగని దాన్ని జరిగినట్టు ఎందుకు చెప్పుకోవాలి? ఓకే, మీరైతే చెప్పుకోరు, ఏం చెప్పుకోరు? చెప్తే ఎలాగ వచ్చేయండి, మన మంచి పనులు ఇచ్చి చెప్పుడు బాగుంటది కానీ రూమర్ అని చెప్పుకుంటా. ఓకే సరే అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన రూమర్ ఏంటి? మీపై వచ్చి రూమర్ ఏంటి? నాపై వచ్చిన రూమర్స్ లో ఒకటి ఏంటంటే, నాకు సుహాసినికి పెళ్లి అయిపోయిందని వచ్చింది ఒకసారి. ఓకే. ఒకసారి పేపర్లో కూడా వచ్చింది, పేర్లు వదిలే కానీ పెద్ద పేపరే. సో మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిందని, ఏదో ఫంక్షన్ గట్రా కలిసి తిరుగుతుండేవాడు, అండ్ వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో నేను చాలా మంది ఫోన్లు చేసి అది చూసుకుని, ఏంట్రా చెప్పలేదేంటి, ఊరే నాయన లేదురా బాబు, నాకు అప్పుడు మంచి ఫ్రెండ్ నాకు సుహాసిని. అమ్మాయి ఏంటి, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వీఆర్ వెరీ క్లోజ్. సో అదొకటి. సో మన క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అన్ని షేర్ చేసుకుని? నేను బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అలవాటు చేసిన తామరాకు మీద ఇటుపట్లో ఉండడం అండి. సో అందుకని పర్సనల్ లెవెల్లో ఇప్పుడు ఇండస్ట్రీతో వెళ్ళాను. ఓకే. బట్ స్టిల్ నెవర్దెలెస్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూమ్ ఐ లైక్ వెరీ మచ్. సో అలాంటి వాళ్ళలో కొన్ని పేర్లు చెప్పాలి అంటే, అవసరా శ్రీనివాస్, ఓకే, ఐ లైక్ హిమ్ అ లాట్. సోదర అనుకుంటాము, ముచ్చటగా ఇద్దరం. దర్శి చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ శివబాలాజీ, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, సుమన్ శెట్టి, ఓకే, సుహాసిని, వెరీ గుడ్. సో ఎన్టీఆర్ గారితో కూడా మీకు మంచి ర్యాప్ ఉంది, ఏదైనా ఒక మాట? ఎన్టీఆర్ గారితో నాకంటే చిన్నప్పుడు చేశాను తప్ప తర్వాత పెద్ద ఎక్కువ కలిసిందే లేదండి. ఓకే. బట్ ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఈజ్ అ వెరీ ఇంటెన్స్ యాక్టర్, వెరీ వెరీ ఇంటెన్స్ యాక్టర్. అంటే ఆయనకున్న టాలెంట్కి ఆయనకి ఎప్పుడూ ఒక నేషనల్ అవార్డు వచ్చేసి ఉండాలి నాకు తెలిసి. బట్ ఐ డోంట్ నో వేర్ థింగ్స్ వెంట్ రాంగ్, బట్ ఐ లైక్ హిమ్ అ లాట్. ఓకే.